సాహిత్య బాత్రూంలోకి అడుగుపెట్టగానే డోర్ క్లోజ్ చేసింది. మొత్తానికి తన గుండెల్లో ఉన్న భారాన్ని కన్నీటి రూపంలో బయటపెడుతూ, తన వణుకుతున్న చేతితో తన నోటిని మూసుకొని, తన మరొక చేతితో షవర్ ఆన్ చేసి అక్కడే ఫ్లోర్ మీద కూర్చుని పోయింది. తన తెల్లని శరీరం చిరిగిన చీరతో కప్పి ఉండగా షవర్ నుంచి నీరు తనపై చిమ్ముతూ ఉంటే, ఆ నీటి దారలో తన శరీరమంతా ముద్దవుతూ ఉంటే, తాను నిశ్శబ్దంగా తన మొహాన్ని మూసుకుని ఏడుస్తుంది. ఆమె పెదవి మూలన పచ్చగాయంతో, ఒంటిపై చెప్పుకోలేని చోట్ల గాయాలతో, కమిలిన గుర్తులతో, ఆమె భర్త వేలముద్రలతో నిండి ఉంది. ఆమె తన శరీరాన్ని తానే చూసుకుంటూ మనసు ముక్కలవుతూ ఉండగా అలానే కూర్చుని బాధపడుతూ ఉంది. తను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేసిందో అని. కొంతసేపటికి ఆమె తన చీరను మార్చుకుని బెడ్రూంలోకి అడుగుపెట్టగానే బయట నుంచి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి తన భర్త ప్రణయ్ లోపలికి హడావిడిగా అడుగుపెట్టగా అతడిని చూసి ఆమె వన్నులో వణుకు వచ్చింది. అతడు ఏదో అంత భయంకరంగా ఉన్నాడని కాదు. ప్రణయ్ చూడడానికి చాలా బాగుంటాడు. అతడి బాడీ, హైట్, ఫిజిక్ అంతా. కానీ అతడిలో ఉన్న రాక్షసత్వంకి ఆమె భయపడేది. అతడు లోపలికి వచ్చి ఆమె భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. హే, మా అమ్మ ఇక్కడికి వస్తుంది. ఫాస్ట్గా రెడీ అవ్వు. నీ ఒంటి మీద తప్పులు ఏమాత్రం కనిపించకుండా అన్ని కావచ్చే అని అతడు అంటూ ఉండగా ఆమె కళ్ళు ఆశతో పెద్దవి అయ్యాయి. అతడి అమ్మ ఇక్కడికి వస్తే కనీసం తను ఆవిడతో మాట్లాడడానికి ఉంటుంది అని అనుకునే లోపే అతడు ఆమె కళ్ళలోకి భావనను అతడు ముందుగానే చదివి ఆమె భుజాలపై అతడి పట్టును ఆమెకు నొప్పి కలిగించేంత విధంగా పట్టాడు. ఆమె నొప్పితో బిగుసుకుపోయింది. కానీ ఒక్క మాట కూడా అనడానికి ధైర్యం చేయలేదు. ఏంటి, తనతో నా గురించి మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. నేను నీ పక్కన లేకపోయినా తనతో ఎటువంటి విషయాన్ని చర్చించడానికి ప్రయత్నించుకో. బాగా గుర్తుపెట్టుకో, నేను ఎంత మృగంగా మారుతానో నాకు కోపం వస్తే. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. త్వరగా అన్ని కవర్ చేసి ఫుల్ మేకప్ వేసుకొని కిందికి రా అని అతడు హడావిడిగా కిందికి వెళ్ళాడు. సాహిత్యకి 10 సంవత్సరాలు వచ్చేసరికి తన తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి సరళ ఒక స్వార్థపరుడు అయిన రాజ్వీని అనే వాడిని పెళ్లి చేసుకుంది. కాని వాడు వాళ్ళ ఆస్తి కోసం మాత్రమే తనని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సరళని చంపేశాడు. కానీ ఆస్తి మొత్తం సాహిత్య పేరు మీద ఉంది. అది కూడా తనకి 18 ఏళ్ళు దాటక మాత్రమే దాని మీద ఆమెకు హక్కులు వస్తాయని తెలుసుకొని ఆమెను అతడు తండ్రిలా తనని పెంచాడు. కాకపోతే సవతి తండ్రిగాననే కన్న తండ్రిలా కాదు. అలా కొన్ని సంవత్సరాలకి ఎప్పుడైతే సాహిత్య ఆశని అతడు దక్కించుకున్నాడో మొత్తానికి అతడు సాహిత్యని వదిలిపెట్టలేదు ఒక కారణంగా. అదేంటి అంటే రాజ్వీర్ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయిన ప్రణయ్ ఎప్పుడైతే అతని ఇంటికి వచ్చాడో అక్కడే ఇంటి పనులు చేస్తూ ఉన్న సాహిత్యం చూడగానే తన అందానికి ప్రణయ్ వ్యామోహం చెందాడు. అది తెలిసి రాజ్వీర్ సంతోషించి కొత్త బిజినెస్ డీల్ ఏర్పాటు చేసుకున్నాడు ప్రణయ్తో. ఎప్పుడైతే రాజ్వీర్ ప్రణయ్ను సాహిత్యకు పరిచయం చేశాడో ప్రణయ్ తనతో ప్రవర్తించిన తీరికి సాహిత్య భయపడిపోయి అతడితో పెళ్లి ఆమెకు ఇష్టం లేదని చెప్పింది. కానీ ఆమె తండ్రి ఆమెను బెదిరించాడు. ప్రణయ్ కూడా తనని బలవంతంగా తీసుకువెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు చట్ట ప్రకారంగా. ఆ పెళ్లి కేవలం అతడు మరియు ఆఫీసు ఇంకా సాహిత్య ఆమె తండ్రి మాత్రమే ఉన్నారు. ఆమెను ఎప్పుడైతే అతడి ప్యాలెస్కి తీసుకువచ్చాడో ఆమెకు మెంటలీ ఫిజికలీ రాత్రి పగళ్ళు నరకాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అతడి క్రూరత్వంతో రోజు రోజుకు అతను ఆమెను హింస చేస్తూ ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ ఆమెతో విసిగిపోలేదు. అతను ఆమెను తన చేతుల్లో ఒక కీలు బొమ్మలాగా చేసుకున్నాడు. మరియు గత 2 సంవత్సరాలుగా ఆమెను తనకి నచ్చిన విధంగా తనని అనుభవిస్తున్నాడు కిరాతకంగా. కొంతసేపటికి సాహిత్య ఒక అందమైన ముదురు ఎరుపు చీర, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ను వేసుకొని తన మొహం నుంచి మెడ వరకు తనపై ఎటువంటి గాయాలు మచ్చలు కనబడకుండా ఫౌండేషన్తో మేకప్ వేసుకొని లూజ్గా జట అల్లుకొని తన వణుకుతున్న చేతులతో తన చీర కొంగుని నలుపుతూ కిందకి వస్తుంది. అతడి అమ్మ ఎట్టి పరిస్థితిలో తనని చూసి సందేహపడకూడదు అని. ఒకవేళ సందేహం పడితే ప్రణయ్ తనని ప్రాణాలతో వదిలిపెట్టడు. అలా కిందకు వచ్చేసరికి తనకి నవ్వుల శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడ తనకి ఎంతో పరిచయం ఉన్న ఒక అబ్బాయి గొంతు వినిపించింది. అప్పుడు తన కుడివైపున చూసింది. దూరంలో ఒక అబ్బాయి అతడు అమ్మ వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. వెనుక నుంచి చూడటానికి చాలా స్టైలిష్గా కనబడుతోంది అతని లుక్. సాహిత్యకు అర్థం కాలేదు తన అత్తయ్య పక్కన వేరే మరొక అబ్బాయి ఎవరున్నారు అని. అంతలో ప్రణయ్ తల్లి మీనాక్షి సాహిత్యం చూడగానే ఆశ్చర్యపడింది. తప్పకుండా అది తన కోడలే అయి ఉంటుంది అని. అవును,
మీనాక్షి ఇప్పటివరకు సాహిత్యం చూడనే లేదు. మీనాక్షి అసలు ప్రణయ్ తల్లినే కాదు. మీనాక్షికి పెళ్ళైన 5 సంవత్సరాలకి పిల్లలు కలగకపోవడంతో ఆమె అతడిని దత్తత చేసుకుంది ఒక అనాథాశ్రమం నుంచి. ప్రణయ్ని పెంచుకున్న 2 సంవత్సరాలకి మీనాక్షికి ఒక బాబు పుట్టాడు. కొన్నాళ్ళకి ప్రణయ్ ప్రవర్తన బాగోకపోవడం వల్ల చెడ్డవాళ్ళతో స్నేహాలు, అందరినీ బెదిరించి కొట్టడాలు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టడాలు చూసి అతడిని తన దగ్గర బంధువైన ఒక మాస్టర్ దగ్గరికి పంపించేసింది. ఒక విధంగా ఇంటిలో నుంచి గెంటేసింది. కానీ ఇన్నాళ్ళు పెంచింది కాబట్టి అతడిని ఆ మాస్టర్ దగ్గర వదిలితే కనీసం క్రమశిక్షణలో పెరుగుతాడు అని అనుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమె ఇండియాకు వచ్చింది ప్రణయ్కి పెళ్లి అయ్యింది అనే విషయం తెలుసుకొని. ప్రణయ్, నువ్వు చెప్పిన దానికన్నా 1000 రెట్లు అందంగా ఉందిరా నా కోడలు అని ఆమె చెప్తూ ఉండగా ప్రణయ్ తలాడించాడు. శివ, నీ వెనుక చూడు, అంత అందాన్ని ఎప్పుడైనా చూసావా అని మీనాక్షి తన కొడుకు భుజం పట్టుకొని కదపక, అతడు ఎప్పుడో అయితే తన అమ్మ చూస్తూ ఉన్న ఆ వ్యక్తిని చూశాడో అతడు ఆశ్చర్యపోయాడు. అతడి గుండె వేగం పెరిగిపోయింది. అతడు తల అడ్డంగా ఊపుతూ ఒక అడుగు వెనక్కి వేశాడు అతని స్పాట్ నుంచి. శివుని చూసిన సాహిత్య తన కళ్ళను పెద్దవి చేసింది షాక్ అవుతూ. ఎందుకంటే శివ ఎవరో కాదు, తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన మొదటి మరియు ఆఖరి ప్రేమకుడు తన జీవితంలో. కానీ ప్రణయ్ ఆమెను చూడకముందే అసలు శివ అంటే తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయి కిందకి చూసింది. కాని శివ ఆమెని ఆశ్చర్యంతో చూడటం చూసి ప్రణయ్ అసూయతో కోపంగా తన పిడికిలి బిగించాడు. తర్వాత అతను తన భార్య వైపు అడుగులు వేస్తూ గర్వంగా మాట్లాడాడు, శివను షాక్ చేస్తూ. ఏంటి అలా చూస్తున్నావు శివ? తను ఇంకెవరో కాదు, ఆమె నా భార్య, నీకు వదిన అవుతుంది అని అంటూ ఆమెను దగ్గరగా లాగాడు. శివ గుండె ముక్కలైంది సాహిత్యకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని. సాహిత్య, నేను ఎప్పుడు నీకు చెప్తూ ఉండేవాణ్ణి కదా, నాకొక తమ్ముడున్నాడని, తనే శివ అని ఒక నకిలీ స్మైల్ చేశాడు. ఆమె అతని అబద్ధానికి తల ఊపింది. కానీ శివకి కనీసం హలో కూడా చెప్పలేదు. దానివల్ల శివ లోపల చాలా బాధగా అనిపించింది. అమ్మా సాహిత్య, నువ్వేమీ కొత్తగా ఫీల్ అవి ఇబ్బంది పడకు. మేము ఇక్కడే కొన్ని డేస్ ఉంటాము. మెల్లగా నువ్వు మాలో కలిసిపోయేలా మేము చూసుకుంటాంలే అని సంతోషంగా నవ్వింది స్వచ్ఛముగా. అమ్మా, మీరు వస్తున్నారని మీకోసం చాలా వంటలు చేయించాను, రండి అని అంటూ వాళ్ళని డైనింగ్ ఏరియాకు తీసుకువెళ్తున్నాడు ప్రణయ్. కానీ శివ కదలలేదు. సాహిత్య పెళ్లి చేసుకుంది, అతడికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ అతను తన స్థానంలోనే ఉన్నాడు. కాని మీనాక్షి అతనిని పిలవగానే అతను బరువెక్కిన హృదయంతో నిట్టూర్చి నకిలీ చిరునవ్వుతో వారి వైపు నడిచాడు. ముగ్గురు భోజనం చేస్తుండగా సాహిత్య వడ్డిస్తూ ఉంది. కాని ప్రణయ్ తన వైపు కోపంగా చూస్తున్న దృశ్యాన్ని ఆమె గ్రహించగలిగింది. అతను తన వైపు ఎంతకంత కోపంగా చూస్తున్నాడు ఆమెకు అర్థం కాలేదు. మరోపక్క ఆలోచనలలో మునిగిపోయిన శివ తన హృదయంలో చెప్పలేని మాటలతో నిశ్శబ్దంగా తనని చూస్తున్నట్లు ఆమె గమనించనే లేదు ప్రణయ్ వల్ల. అమ్మా, శివుని నీతో ఎందుకు తీసుకొచ్చావు? అంటే నువ్వు నాకు ఫోన్ చేసుంటే నేను వీడిని ఇక్కడ తీసుకెళ్ళడానికి వచ్చి ఉండేవాడిని కదా, తనకి ఎందుకు అంత శ్రమ అని నా ఉద్దేశం అని అన్నాడు లోపల మండిపోతూ, పైకి ప్రేమను చూపిస్తూ. సంవత్సరాల తర్వాత కలబోతున్నాం, మళ్ళీ వెళ్తే ఇంకెప్పుడు వస్తామో తెలియదు. అందుకే శివుని బలవంతంగా తీసుకువచ్చా. ఎంతైనా రేపు నేను ఉన్నా లేకున్నా మీరు ఒకరికొకరు ఉండాలి కదా మంచిగా స్మైల్ చేస్తూ చెప్పింది. ఓహ్ అవునా? అతనికి ఆమె సమాధానం నచ్చలేదు. కానీ బలవంతంగా నకిలీ నవ్వు నవ్వుతున్నాడు. కానీ అతను మళ్ళీ శివ వైపు చూసినప్పుడు శివ ఒక రకమైన భావనతో సాహిత్య వైపు అనాలోచితంగా చూస్తున్నాడని అతను చూశాడు. అది ప్రణయ్కి కోపం తెప్పించింది. అతడు ఆపుకోలేక ఇంకా సాహిత్య అని పిలవగా అందరూ అతడినే చూశారు. అప్పుడు అతడు స్మైల్ చేస్తూ, నువ్వు ఇందాక బెడ్రూమ్లో ఏదో మర్చిపోయి అన్నావు కదా, అది టేబుల్ పైనే ఉంది, వెళ్ళి చూడు అదో కాదో అని అంటూ ఉంటే ఆమెకు అర్థమైంది ప్రణయ్ ఆమెను మర్యాదగా అక్కడి నుంచి పొమ్మంటున్నాడు అని. తను తలాడించి వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత ప్రణయ్ సాహిత్య చుట్టు పట్టుకుని లోపలికి ఈడ్చుకుంటూ వచ్చి ఆమెను గోడకేసి నెట్టాడు, డోర్స్ లాక్ చేస్తూ. సో లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి వినపడకుండా. అయితే అంత నచ్చేశాడా వాడు నీకు అని ఆమెను నీచంగా చూస్తాడుగాడు. దానికి ఆమె నిజంగా అర్థం కాక తెల్లమొహం వేసుకుని చూసింది. ఏమిటి మాట్లాడుతున్నారు అని అడుగుతుండగా అతడు గట్టిగా కేక వేశాడు, స్టాప్ యాక్టింగ్. ఎంత ధైర్యం ఉంటే శివకి లైన్ వేస్తావు, నీకు పెళ్ళై పత్తని నేనుండగాని అని అంటూ ఆమెను లాగిపెట్టి కొట్టాడు. ఆమె కింద పడేలోపే జుట్టు పట్టుకుని వెనక్కి లాగి
ఆమెను అతడినే చూసేలా చేశాడు. సాహిత్య వణికిపోతూ బ్రతిమాలుకుంటుంది. ప్లీజ్ ప్రణయ్, నన్ను నమ్మండి. నేను ఎవరితో ఏమీ చేయలేదు. ఆమెను మధ్యలోనే మళ్ళీ చెంపదెబ్బ గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె కింద పెదవి చిట్లి రక్తం వచ్చేలా. ఆమె నోటి నుండి మాట రాకుండా ఆమె గొంతును పట్టుకున్నాడు. కళ్ళ నిండా కన్నీరుతో, చిట్లిన పెదవితో, మొహమంతా భయముతో సాహిత్య చూడటానికి అతడికి మరింత అందంగా కనిపించింది. ప్రణయ్ కింద పెదవిని కొరుకుతూ, ఈ రాత్రి నీకు గుర్తుగుండిపోయేలా పనిష్ చేస్తాను. మళ్ళీ మన్నాడు ఎవడైనా కనిపిస్తే ఎలా నువ్వు నీ ఒళ్ళను అదుపులో పెట్టుకోవాలో జాగ్రత్త పడతావు. అలా చెబుతూ అతను ఆమె చీరను లాగేశాడు. ఆమెను బెడ్పై తోస్తూ. ఆమె ఎంతటి హింస ఎదుర్కోబోతుందో తెలుసుకొని భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. మరోపక్క ఇంతలో శివ తన నుదిటిని రుద్దుకుంటూ మంచం అంచున కూర్చుని అతడి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఆమెను ఎలా చూసేవాడో, అప్పట్లో ఆమె ఎంత అందంగా, బొద్దుగా ఉండేదో గుర్తుకు చేసుకుంటూ ఆమె ఇప్పుడు ఎలా పాలిపోయి సన్నగా చాలా మారిపోయిందో ఆలోచిస్తున్నాడు. అంతలో మీనాక్షి వచ్చింది. నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇప్పటికే రాత్రి 11 గంటలయ్యింది అని అడిగింది. నేనిప్పుడు పడుకోలేను అని నీరసంగా అన్నాడు. ఆమె నిట్టూర్చింది. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఎప్పుడు మాట్లాడే అమ్మాయి? తన కోసం ఇంకా వెయిటింగ్ చేస్తూ తనేదో నీ దగ్గరికి ఎప్పటికైనా మళ్ళీ వచ్చేస్తాది అన్నట్టు ఊహించుకుంటూ ఉంటావు. దానికి శివ మాట్లాడలేదు. అతడి మౌనానికి ఆమెకు అర్థమైంది. సీరియస్లీ, నువ్వు తనకి ప్రపోజ్ చేసిన తర్వాతే ఆమె అకస్మాత్తుగా చదువు ఎందుకు ఆపేసిందో నీకు తెలియదు. నువ్వు ఆమె కోసం ఇప్పటికే చాలా వెతికావు. కానీ ఆమెను కనుగొనలేకపోయావు. చాలు, నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది శివ. ఎంతమంది అమ్మాయిల్ని వెనకపడుతున్నారో చూస్తున్నావు కదా. అందులో ఎవరో ఒకరిని ఇంక పెళ్లి చేసుకో. నీ ప్రేమను మర్చిపోయి. ఇప్పుడు నిద్రపో. శివ తన తల్లి వైపు చూశాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, సాహిత్యనే అని చెప్పాలనుకున్నాడు. కానీ అతను చెప్పలేకపోయాడు. ఇప్పుడు అతడి తల్లి తనను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని సంకోచించి సరే అని పడుకోవడానికి ట్రై చేశాడు. తర్వాత రోజు ఉదయాన సాహిత్య స్టవ్ దగ్గర నిలబడి పొయ్యి మీద మరుగుతున్న నీళ్లను తన కన్నీటి కళ్ళతో చూస్తుంది. ఇప్పటికీ తన లోపల వణుకు వస్తూ ఉండగా అంత భయంకరంగా రాత్రి ప్రణయ్ ఆమెను బలవంతం చేశాడు. అతను తనను ఎంత క్రూరంగా వేధించాడో గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే శివ లివింగ్ రూమ్ గుండా వెళుతుండగా ఆమె వీపు అతనికి ఎదురుగా ఒంటరిగా నిలబడి ఉన్న సాహిత్యం చూశాడు. అప్పుడు అతను తన చుట్టూ ఒకసారి చూశాడు, ఏదో చెక్ చేసినట్టుగా. ఆపే వంటగదిలోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ అతను తన లోతైన శ్వాస తీసుకొని ఆమెతో మాట్లాడే అవకాశం మొత్తానికి దొరికింది అని అనుకుంటూ సాహిత్య అని పిలిచాడు. కానీ ఆమె స్పందించలేదు. కాబట్టి అతను గొంతు సవరించుకొని మళ్ళీ ఆమెను పిలిచాడు. కానీ తను స్పందించలేదు. అతనికి అనుమానం వచ్చి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అండ్ అతను సంకోచపడుతూనే ఆమె భుజం వెనుక భాగాన్ని తట్టాడు పిలవడానికి. దానికే ఆమె భయపడిపోయి అతనిని ఆశ్చర్యపోయేలా చేసింది. సారీ, నేను నిన్ను భయపెట్టాలని అనుకోలేదు. అతను ఆగిపోయాడు. ఆమె కళ్ళు వాచి బాధతో కన్నీటితో నిండి ఉండటం చూసి. తరువాత అతని చూపు ఆమె గాయపడిన పెదవులపై పడింది. ఆపై నెమ్మదిగా ఆమె మెడ మీద వేరు ముద్రలు, పంటిఘాటులు, దెబ్బలను చూస్తూనే అతడి గుండె ఆగిపోయింది ఒక్క క్షణంలో. ఏంటి సాహిత్య అని అతను షాక్ అవుతూ ఆందోళనతో ఆమె దగ్గరికి అడుగు పెట్టబోతున్నాడు. కానీ అతను ఆమెను బలవంతం చేస్తాడు అన్నట్టుగా ఆమె భయపడి వెనక్కి అడుగు వేసింది. త్వరగా తన చీర కొంగుతో తనని తాను కప్పుకుంటూ తన ఒంటిపై గాయాలను కనిపించకుండా చేస్తూ. అంతా చూస్తూ నిజంగా శివ నోటి నుండి ఇంకొక మాట రాలేదు. కానీ అర్థమైతే అయింది. ఆమె శరీరంపై ఉన్నవి ఎవరికి కనబడకుండా ఎంత బాధగా ఉంటే మేకప్ అండ్ చీరతో తనని తాను దాచుకుంటుంది అని. అది అది ఏమీ లేదు. నువ్వు కిచెన్ కిందకొచ్చావు. నీకు నీకేదైనా అవసరమా అని తడబడుతూ అడిగింది. అతను ఆమెను నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే అతడు అంత స్టూపిడ్ కాదు. ఆమె చేతితో కప్పుకొని బాధను దాస్తే తెలివి తక్కువ వాడిలా నమ్మేస్తాకి. కానీ ఆమెకు ఏమైంది అని అడగాలనుకున్నాడు. కానీ ఆమె భయాన్ని చూస్తూ అతడు అడిగితే ఆమె ఎక్కడ అసౌకర్యంగా ఫీల్ అవుతుందో అని భావించి దాని గురించి అడగకుండా అతను తనను తాను ఆపుకున్నాడు. అతడిలో బాధ మాటల్లో తెలియనివ్వకుండా. యాక్చువల్లీ నేను నీతో మాట్లాడాలనుకున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను నిన్ను చివరిసారిగా చూసి సంవత్సరాలయ్యింది అని అడిగిన ఆమె అతడితో మాట్లాడకుండా ఉండిపోయింది. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నన్ను గుర్తుకు పెట్టలేదా? అతడి గొంతులో బాధ
ఆమెకు స్పష్టముగా తెలుస్తున్నా కానీ ఆమె అతడి కళ్ళలోకి చూడకుండా అతనికి వేరే వైపుగా చూసింది. "నువ్వు ఎవరో నాకు తెలీదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. ప్రణయ్ చూస్తే బాగోదు" అని అంది. కానీ అతడు ఆమెని తీక్షణంగా చూస్తూ బాధతో, "నువ్వు అబద్ధం చెప్పట్లేదా? నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. నేను నీకు ఇంకా గుర్తుకున్నానని" అని అతడు అడిగేసరికి ఆమె గుటక వేసింది టెన్షన్‌గా. "ప్లీజ్ వెళ్ళిపో. నాతో ఎక్కువసేపు మాట్లాడకు." ఆమె గుండె చప్పుడు పెరగడంతో ఆమె ఉద్రిక్తంగా మారింది. ఆమె అతనితో మాట్లాడలేకపోయింది. దానికి శివ ఆమెను పట్టుకుని అతనిని చూసేలా చెయ్యాలి అనుకున్నాడు. కానీ టచ్ చేయడానికి ట్రై చేయలేదు. "అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు సాహిత్య? నేను ఎవరో పరాయివాడన్నట్టు." అంతలో ఒక కేక వినిపించింది. "సాహిత్య, ఎక్కడున్నావు?" ఆమె ఉలిక్కిపడింది. ప్రణయ్ గొంతు లివింగ్ రూమ్ నుండి వినగానే. ఆమె వెంటనే స్టవ్ ఆపేసి అతని దగ్గరకు పరిగెత్తింది. శివ నిరాశతో పక్కనే ఉన్న కిచెన్ కౌంటర్పై కొట్టాడు. ఆమెకేమైంది? ఆమె నాకు ఇంతకుముందు తెలిసిన అమ్మాయిలా అస్సలు లేదు. ప్రణయ్ మా నుండి ఏదైనా దాచిపెడుతున్నాడా? ఆమె తన గాయాలను కప్పి మేకప్ వేసుకుని సిద్ధమయ్యే విధానం, ఆమె చాలా వింతగా ప్రవర్తించే విధానం, నటించడానికి ప్రయత్నించడం కూడా అన్నీ అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. సాహిత్య వస్తువు కళ్ళు తుడుచుకుంటుండగా మీనాక్షి ఆమెను అలా చూసి షాక్ అయింది. శివ ఆమెను ఆపడానికి ఆమెను అనుసరించబోయాడు. కానీ అక్కడ తన అమ్మ ప్రణయ్ని చూసినప్పుడు అతను సాహిత్యని ఇబ్బందుల్లోకి నెట్టకూడదని ఆగిపోయాడు, ముందుకు రాకుండా. "అయ్యో సాహిత్య, ఎందుకు ఏడుస్తున్నావు?" సాహిత్య భయముతో ప్రణయ్ వైపు చూసింది. కానీ అతడు ఉద్రిక్తతతో కొంచెం భయపడ్డాడు. "నువ్వు వాడి వైపు ఎందుకు చూస్తున్నావు? వాడేమైనా నీతో ఏదైనా తప్పుగా చేశాడా?" అని డౌట్‌గా అడిగింది. "అమ్మా, నాకేనా పిచ్చా? ఇంత అందమైన వాడిని నేనెందుకు బాధపడేలా చేస్తాను?" అతను ఆమె భుజం చుట్టూ తన చేతిని వేసి హెచ్చరికగా తనకి నొప్పి కలిగేలా నొక్కాడు. నవ్వుతూనే కళ్ళతో భయపెడుతూ, "ఏమీ లేదత్తయ్య. నేను ఉల్లిపాయలు కోస్తూ ఉండగా ప్రణయ్ పిలుపుని విని హడావిడిగా ఇక్కడికొచ్చాను. అంతే, నేను ఏడవటం లేదు." "ఓహ్! అలాగా?" సాహిత్య తలాడించింది. "సరే, నేనిక వెళ్తున్నాను." అది విన్న సాహిత్య షాక్ అయింది. "ఏంటి? దయచేసి వెళ్ళకండి" అని ఆమె టెన్షన్ అవుతూ ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ ప్రణయ్ ఆమె భుజంపై అతని పట్టును మరింత బిగించి పైకి నవ్వుతూనే ఇలా అన్నాడు. "కూల్ హనీ. అమ్మ తిరిగి రాత్రికల్లా వచ్చేస్తుందిలే. తను తన చిన్ననాటి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళబోతుంది" అని అతడు పళ్ళను కొరుకుతూ అన్నాడు. "అవును సాహిత్య, వెళ్ళి వస్తాను. జాగ్రత్త" అని ఆమె వెళ్ళిపోయింది. ఆ సెకండ్‌లో ప్రణయ్ నకిలీ స్మైల్‌తో ఉన్న మొహం సీరియస్‌గా మారింది. ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా మెట్ల గుండా పైకి తీసుకెళ్తున్నాడు. గదిలోకి తీసుకురాగానే ప్రణయ్ ఆమెను బలంగా ఫ్లోర్‌పై తోశాడు. ఆమె మోకాలు ఫ్లోర్‌కి గట్టిగా తగలడంతో ఆమె నొప్పితో అరిచింది. "పనికిమాలినదానా! కనీసం అమ్మ ముందు మనిద్దరం బాగున్నట్టు కూడా యాక్టింగ్ చేసి ఏడవలేవా?" ఆమె కంటిలో కన్నీరు కిర్రమని తిరిగాయి భయంతో. ఎప్పుడు అయితే ప్రణయ్ అతడి బెల్ట్‌ను నడుము నుంచి తీసి దానిని అతని చేతికి చుట్టడం స్టార్ట్ చేశాడు, ఆమెను కొట్టడం కోసం. ఆమె ఏడుస్తూ వెనక్కి పాకుతూ ఉంది. తన బాడీ అంతా వణికిపోతూ ఉండగా. "ప్లీజ్ ప్రణయ్, నా బాడీ అంతా ఇంకా నొప్పులతోనే ఉంది. రాత్రి నువ్వు చేసిన హింస వల్ల. మళ్ళీ ఇంకొకసారి భరించాలన్న నాకు ఓపిక లేదు" అని బ్రతిమాలుకుంటుంది వెనక్కి జరుగుతూ. "అయ్యో, దానిదేముంది? నువ్వు భరించలేకపోయినా నిన్ను మంచం మీద భరించేటట్టుగా నేను చేస్తానుగా బేబీ." అతను బెల్ట్ పైకెత్తి దానితో ఆమె చేతిపై కొట్టాడు. తోలు వచ్చేంత గట్టిగా కొట్టాడు. నొప్పికి తట్టుకోలేక ఆమె అరిచింది. "నోరు మూయ్." ఆమె వెంటనే ఒక అరుపును ఆపుకుంటాకి తన చేతులతో నోటిని మూసుకుంది. అండ్ మళ్ళీ ప్రణయ్ ఆమెను కొట్టబోతుండగా సడన్‌గా శివ వారిని పిలుస్తున్నట్లుగా అతనికి వినిపించింది. అతను త్వరగా బెల్టుని పక్కకి విసిరి ఆమెను లేపాడు. శివ ఆందోళనగా లోపలికి వచ్చినప్పుడు అతను నొప్పితో ఉన్న సాహిత్యం చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని వెనక్కి తీసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా ప్రణయ్ ఆమె చేయి పట్టుకున్నాడు. "ఇక్కడేం జరుగుతుంది ప్రణయ్?" అని సందేహంగా అడిగాడు. "ఓ శివ, అమ్మ ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పినప్పటి నుండి నువ్వు వెళ్ళిపోయావనుకుని నువ్వు వెళ్ళే ముందు నిన్ను కౌగిలించుకోలేకపోయా అని ఎంత ఆందోళన చెందానో తెలుసా?" అని శివని డైవర్ట్ చేయడానికి, ఎక్కడా లేని ప్రేమ చూపించడానికి ట్రై చేశాడు. "నటించడం ఆపేక. నాకు నువ్వు అంటే ఎంత నచ్చదో అలానే నీకు కూడా నేను అంతే నచ్చనని నాకు బాగా తెలుసు. అందుకే అమ్మ మనిద్దరికీ పడదు అని తెలిసినా తల్లిగా కలపాలని నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకువచ్చింది." శివ కోపంగా మాట్లాడుతూ సాహిత్య వైపు చూశాడు. కానీ అతని గుండె దడదడలాడింది. ఆమె ఇప్పటికీ బాగానే ఉన్నట్టు చూపిస్తాకి ప్రయత్నిస్తున్నప్పటికీ తన బాధ
ఆమెను చేసే ప్రయత్నాలను ఇకపై పూర్తిగా దాచనివ్వకుండా అడ్డుపడుతూ ఉండగా, సాహిత్య, నీకేదైనా హెల్ప్ కావాలా? నిన్ను ఏమైనా బాధపెడుతున్నాడా? అని బాధగా అడిగాడు. చాలు శివ, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడే. అతను సీరియస్‌గా అన్నాడు. కానీ శివ అతనిని పట్టించుకోకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె ఇంకా మాట్లాడడానికి ధైర్యం కూడగట్టుకోలేకపోతున్నది. కానీ ఆమె కన్నీటి కళ్ళు అతనితో చెప్తున్నాయి. నువ్వు భయంతో ఏం జరుగుతుందో చెప్పనప్పటికీ నీ కన్నీటి కళ్ళు నాకు చెప్తున్నాయి. అని శివ తన చేతుల్లో స్లీవ్స్‌ను పైకి లేపి ప్రణయ్ ఛాతీపై తన్నాడు. వాడు సాహిత్య చేతిని విడిచిపెట్టి నేలపై పడిపోయేలాగా. నీ అన్ననే కొడతావా? నీకెంత ధైర్యం? ప్రణయ్ లేచి అతనిని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ శివ పక్కకు తప్పుకొని ఒక చెక్క కుర్చీని తీసుకుని దానిని ప్రణయ్ భుజంపై కొట్టి ఒక్క దెబ్బకి విరిగేలా చేశాడు. ప్రణయ్ నొప్పితో అరిచాడు. ఛీ! నువ్వేం మగాడివిరా? శివ పక్కకు ఊశాడు. నువ్వు నిజంగా మగాడివైతే నన్ను కొట్టు. బలహీనురాలైన తనపై చేయి లేపడం కాదు. ప్రణయ్ దగ్గరలో ఉన్న వస్తువును పట్టుకుని అతన్ని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ శివ నేరుగా అతని దాడుపై తన్నగా దానితో అతను వెనక్కి పడిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి తుఫానులాగా శివ ప్రణయ్ని ఆగకుండా ఆవేశంగా కొడుతూనే ఉన్నాడు. గది మొత్తం మొట్టమొదటిసారి ప్రణయ్ అరుపులతో ప్రతిధ్వనించింది. ఆమె అరుపులతో కాకుండా ప్రణయ్ స్పృహ కోల్పోయే వరకు శివ వెనకాడకుండా కొట్టి కొట్టి చివరికి అతను ఆగిపోయాడు. ప్రణయ్ ఇంకా కదలకపోయేసరికి శివ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను తన నుదుటి నుండి చెమటను తన చేతి వెనుక భాగంతో తుడుచుకుని వెనక్కి తిరిగి చూశాడు. గది మూలలో సాహిత్య వణుకుతూ కూర్చుని కళ్ళు గట్టిగా మూసుకుని ఆమె వణుకుతున్న అరచేతులతో ఆమె చెవులను కప్పి ఉంచడం చూశాడు. శివ ఆమె దగ్గరకు వెళ్ళి మోకరిల్లి ఆమె మోకాలిని సున్నితంగా తాకాడు. కానీ ఆమె భయపడిపోయింది ఏడుస్తూ. ప్లీజ్ వద్దు, ప్లీజ్ నన్నేం చేయకు ప్రణయ్ అని వణుకుపోతూ ఉండగా, సాహిత్య, నేను శివ ఆ ఇడియట్ కాదు. వాడికిపై నీవే కన్ను కూడా వేయలేడు. అతని మాటలకు ఆమె భయంతో కళ్ళు తెరిచి చూసింది. శివ జుట్టు చింపిరిగా ఉండి తన వైపు ఆందోళనగా చూస్తున్నాడు. అంతే, ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఏడుస్తూ. చివరికి గ్రహిస్తూ అతను ఆ రాక్షసు నుంచి శివ కాపాడాడు అని. ప్లీజ్ శివ, నన్ను ఈ నరకం నుండి బయటికి తీసుకెళ్ళు అని గందరగోళంలో ఏడుస్తూ ఉంటే శివ నోట మాట రాలేదు. తర్వాత రోజు సాయంత్రం శివ అతడి ఇంటి గెస్ట్ రూంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె పాలిపోయిన ముఖంతో మంచం మీద కూర్చుని ఆమె వీపును మంచం హెడ్ బోర్డ్కి ఆనించి ఉండడం అతను చూశాడు. కానీ అతడి పిడికిలి బిగిసింది. ఆమె చాలా కాలంగా దాచిపెట్టిన గాయాలు ఎంత స్పష్టంగా అతడికి కనిపిస్తూ ఉండగా శివ తన పెదాలను సన్నని గీతలోకి నొక్కి ఉంచాడు. అతడి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా ఆమె అతడిని చూసింది. వారి కళ్ళు కలిసినప్పుడు అతని చూపులు మృదువుగా మారాయి. కానీ ఆమె ఏదో తప్పు చేసినట్లుగా కిందకు చూసింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళి మంచం మీద కాకుండా కుర్చీపై కూర్చున్నాడు. ఆమె తన దగ్గర అసౌకర్యంగా అనిపించకుండా చూసుకున్నాడు. నన్ను చూడు. ఆమె అతని వైపు చూడలేదు. కానీ తన భావోద్వేగాలను అణుచుకుంటూ తక్కువ స్వరంతో మాట్లాడింది. సారీ శివ, నువ్వు నాకు గుర్తుకున్నా కూడా లేదు అన్నందుకు. నాకు గుర్తుకుంది. నేను కాలేజ్ మానేయక వారం ముందే నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు, నేను నిన్ను టైం అడిగింది, అన్నీ గుర్తుకున్నాయి. కానీ నేను భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది నిన్న. నేను నీతో మన గురించి మాట్లాడితే అది నాకు ప్రమాదకరంగా మారుతుంది అని. ప్రణయ్ ఇందులో 1% తెలిసినా ఎక్కడ నన్ను చంపేస్తాడో అని భయపడ్డా. అతడు నిట్టూశాడు. వాడు నిన్ను ఏదైనా చేయాలని ఆలోచించేలోపే నేను వాడిని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. ఆమె తల పైకెత్తి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నేను నీకు మాట ఇస్తున్నాను. కనీసం వాడి చూపు కూడా ఇకపై నీ మీద పడదు అని. అమ్మ వాడిని జైలుకు పంపించింది. ఆమె ఇప్పుడు వాడిని ద్వేషిస్తుంది. అయినా నువ్వు ఆ ఇడియట్‌ని ఎలా పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి ముందు వాడి గురించి నీకేం తెలీదా ఏంటి? ఆమె మౌనంగా ఉండిపోయింది. మా అమ్మకు కూడా చాలా సంవత్సరాలుగా తెలియలేదు వాడి గురించి. నన్ను ఎలా చూసుకునేదో వాడిని కూడా అంతే ప్రేమగా చూసుకునేది. కానీ వాడు అమ్మాయిలతో వేసే వేషాలు, బయట గ్యాంగ్‌స్టర్స్‌తో తిరగడం అవన్నీ చూసి అప్పుడు వాడిని దూరం పెట్టింది. ఆమె సాడ్‌గా అతని వైపు చూసింది. నేను అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు ముందు నుంచి అతడి ప్రవర్తనలో తేడా కనిపించింది. కానీ మా నాన్న నన్ను కాలేజ్ మానిపించేసి మరీ బెదిరించాడు. ప్రణయ్ కూడా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత కూడా నేను పారిపోవాలని ప్రయత్నించాను. ఎక్కడ నా జీవితం నాశనం చేస్తాడు అని. అప్పటినుంచి 4 గోడల మధ్య హింసిస్తూ వచ్చాడు. ఎటువంటి జాలి చూపించకుండా.
కనీసం నరకమైన బాగుంటుంది ఏమో. అలాంటి వాడికి బాధ్యగా ఉండి అతనితో ప్రతి రాత్రి బాధలు అనుభవించేదానికన్నా నా బాధ చెప్పుకోవడానికి కనీసం నా పక్కన ఎవరూ లేకుండా నన్ను ఇంటిలో బంధించేశాడు. నాకు సహాయం అడగడానికి కూడా ఎవరూ లేరు. వాడు నన్ను తన బొమ్మలా మార్చుకున్నాడు. వాడు నన్ను తాకినప్పుడు, నేను వాడిని తిరస్కరించడానికి ప్రయత్నించినప్పుడల్లా, వాడు నన్ను ఎలా భిన్నంగా వాడుకునేవాడు. నాకు ఇప్పటికీ ఆ నొప్పి, భయం నాలోనే దాగి ఉన్నాయి. నేను చాలా భయపడిపోయాను. చాలా భయపడిపోయాను. కానీ అప్పటికీ పారిపోవడానికి ప్రయత్నించాను. అలా ఒకరోజు తప్పించుకుని డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళా. నేను పోలీసుల నుండి సహాయం కోరడానికి కూడా ప్రయత్నించాను. వాళ్ళు ప్రణయ్ ట్రప్‌కి అమ్ముడుపోయారు అని ఆమె తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి చిన్నగా వణకడం శివ నోటీస్ చేశాడు. ఆ రాత్రిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అది భయంకరంగా ఉంది. అతను గంటల తరబడి నన్ను ఒక రాక్షసుడిలాగా బలవంతం చేశాడు. ఆ రాత్రి అనుకున్నాను నా ప్రాణాలు పోతాయని. అని ఇక చెప్పడం కొనసాగించలేక ఆగిపోయింది. తన కంటి నుంచి కన్నీరు బయటకు వస్తూ ఉంది. శివ మనసు తల్లడిల్లిపోయింది. అతడు పైకి లేచి తన దగ్గరకు వెళ్ళి తన కన్నీటిని తుడుస్తున్నాడు. భారమైన హృదయం లోపల మంటుతూ ఉంటే, ఇది నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. నువ్వు ఇదంతా ఒంటరిగా ఎలా భరించావు? నేను ప్రమాణం చేస్తున్నాను. నిన్న గనక అమ్మ సమయానికి రాకపోయి ఉంటే నేను వాణ్ణి అక్కడే సజీవంగా పాతిపెట్టేవాణ్ణి. అతను తన కోపాన్ని అణుచుకుని ఆమె వైపు ఆందోళనతో చూశాడు. నీ జీవితంలోని వాడితో అనుభవించిన వేదనని మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వు వాడి ఆటబొమ్మ కాదు. నేను లాయర్‌తో కూడా మాట్లాడాను. నువ్వు వాడి నరకం నుండి పూర్తిగా బయటకొచ్చేస్తావు. వాడికి డివోర్స్ ఇచ్చేసేలాగా అన్నీ మాట్లాడేశాను. దానికి ఆమె ఆశ్చర్యపోతూ, నువ్వు ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నావు అని అడగగా దానికి శివ నిశ్శబ్దమయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత మాట్లాడాడు. తర్వాత మాట్లాడుకుందాం. నీకిప్పుడు విశ్రాంతి అవసరం. గుడ్ నైట్. ఆమె లేదు అని కూడా చెప్పలేదు. వెంటనే పడుకొని కళ్ళు మూసుకుంది. క్షణాలలోనే నిద్రలోకి కూడా జారుకుంది. కాని శివ ఆమె నుంచి చూపు పక్కకు కూడా తిప్పలేదు. ఆమె ఎంత ప్రశాంతంగా పడుకోవడం చూస్తూ ఉంటే అతడికి స్పష్టంగా అనిపిస్తుంది. బహుశా ఆమె సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా పడుకుని ఉండకపోవచ్చు అని. అంతలో అతడి అమ్మ పిలుపు అతడికి వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె అతడిని తనతో బయటకు రమ్మని సైగ చేసింది. వెంటనే అతడు ఆమెతో రూమ్ నుంచి బయటకు వెళ్ళాడు, డోర్స్ క్లోజ్ చేస్తూ. ప్రణయ్ అక్షరాల ఒక రాక్షసుడిలా ఆ అమ్మాయికి అమ్మాయిని ఇంతగా హింసించగలడని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఇంకా ఆందోళన చెందుతున్నాను. ఒకవేళ నువ్వు సాహిత్య సమయానికి కాపాడి ఉండకపోతే వాడు ఆమెను మళ్ళీ ఎంతగా బలవంతం చేసి ఉండేవాడు అని మీనాక్షి బాధపడుతూ శివకు చెప్తుంది. ఇదంతా తన తండ్రి వల్లే. నేను నిజంగా ఆ రాజువిని అంతం చేయాలని అనుకున్నాను. కానీ వాడు చచ్చి ఇప్పటికే 6 నెలలు అవుతుంది అంట. ఇది కూడా సాహిత్యకు ఇంకా తెలియదు. కనీసం ఆమె ఇప్పుడు నాతో సురక్షితంగా ఉందని నాకు ఉపశమనం కలిగింది. కానీ నా సాహిత్యని ఆ మృగం నుండి ముందుగానే కాపాడుకోలేకపోయినందుకు నాకు ఇంకా బాధగా ఉంది. పోనీలే, ఇప్పటికైనా నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు నీ దగ్గరికి చేర్చుకున్నావు సురక్షితంగా. తను వాడి నుంచి పూర్తిగా విముక్తురాలయ్యాక నువ్వు తనని పెళ్లి చేసుకో. అతను మౌనంగా ఆమె వైపు చూశాడు. ఆనందం లేదు. పెళ్లి అన్న మాట తీసుకురావద్దమ్మా కొన్నాళ్ళు. తను నరకం నుంచి వచ్చింది. తనకి కోలుకోవడానికి చాలా సమయమే పట్టొచ్చు. నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అండ్ ఆమె ఇష్టపూర్వకంగా ఒకవేళ సాహిత్య పూర్తిగా తన గతాన్ని పక్కన పెట్టేసి నన్నుగా ప్రేమిస్తూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే గనక అప్పుడు తనని నా దాన్ని చేసుకుంటాను. అంతవరకు తనతో ఒక మంచి స్నేహితుడిలాగా తనని మామూలు దాన్ని చేయడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాను. 3 సంవత్సరాల తర్వాత ఈ గత 3 ఏళ్లలో చాలా మార్పులు జరిగాయి. ఎంతో డిప్రెషన్‌తో మునిగిపోయి ఉన్న సాహిత్యను శివ ఆమెకు దగ్గరవుతూ ఆమెను మళ్ళీ మామూలుగా మార్చుకోగలిగాడు. ఒక మంచి స్నేహితుడిలాగా ఆమెకు తోడుగా నిలుస్తూ. ఇప్పుడు సాహిత్య ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేస్తూ ఉంది. ఎవరి కింద ఆధారపడకుండా ఒక ఇండిపెండెంట్ అమ్మాయిగా ముందుకు సాగుతుంది. తనలో ఎటువంటి బాధ లేదు. తన గతానికి సంబంధించి అంతగా ఆమె జీవితం మారింది ఇప్పుడు. అదొక ఫ్యాషన్ స్టూడియో. టీం అంతా వాళ్ళ బాస్ అయిన సాహిత్యనే చూస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ఉండగా, సో గాయ్స్, తర్వాత ఇవ్వబోయే కలెక్షన్‌లో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి. అన్నీ క్లియర్ చేసేస్తాను. అక్కడ ఉన్న వర్కర్స్ అంతా వారి యొక్క డౌట్స్ చెప్తూ ఉంటే ఆమె క్లియర్ చేస్తూ ఉంది. సరే నీరజ్, మీ శాంపిల్స్ 2 ఫినిష్ అయ్యాక నా దగ్గరికి తీసుకురండి. నేను దాంట్లో ఒకటి కన్ఫర్మ్ చేసి డిసైడ్ చేస్తాను అని అందరి డౌట్స్ క్లియర్ చేసి
తన ఫోన్ ఓపెన్ చేసింది. అందులో అప్పటికి మీనాక్షి నుంచి తనకు 4 మిస్డ్ కాల్స్ ఉండడం చూసి, సరే వెళ్ళి ఎవరి వర్క్ సవాల్ చేయండి అని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. తను వెంటనే మీనాక్షికి ఫోన్ చేసింది. సారీ అత్తయ్య, కొంచెం పనిలో ఉండి ఫోన్ చూసుకోలేదు అని మాట్లాడింది ఫోన్లో. నేను ఇందాకే అనుకున్నా నువ్వు మళ్ళీ నా ఫోన్ అటెండ్ చేయబోయేసరికి నువ్వు ఈసారి కూడా భోజనం సమయానికి తినలేదు అని. ఎన్నిసార్లు చెప్పాను సాహిత్య నీకు, టైంకి భోజనం తిను, వర్క్లోనే ఉండి పడిపోకు అస్తమాను అని మీనాక్షి అంటుంటే, సారీ వెళ్ళి చేస్తాను, ఇంకెప్పుడు ఇలా లేట్ చేయను అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాక తన క్యాబిన్కి వెళ్ళబోతుంటే మరొక కాల్ వచ్చింది శివ నుంచి. కాలర్ ఐడి చూడగానే సాహిత్య మొహంలో ఎక్కడా లేని చిరునవ్వు ఒక్కసారిగా మెరిసింది. కాల్ లిఫ్ట్ చేసింది. హలో సాహిత్య అని అతడు పిలవగానే తనలో ఎక్కడా లేని సంతోషం. హా శివ, చెప్పు. నేను అక్కడికి వస్తున్నాను, మనిద్దరం కలిసి బయటకు వెళ్దాం. ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా? నిజానికి ఆమె ఇప్పుడు కూడా వర్క్నే ఉంది, కానీ అడిగింది ఎవరు? అక్కడ శివ కాబట్టి వెంటనే హా, నేను ఫ్రీగానే ఉన్నాను, త్వరగా రా అని అంది. కొంతసేపటికి శివ తన కారులో వచ్చి సాహిత్యను రిసీవ్ చేసుకున్నాడు. తను ఎంతసేపు అతడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఆమెను అని అడుగుతున్నా అతడు సమాధానమే చెప్పట్లేదు. అలా కొంతసేపు జర్నీ తర్వాత శివ కార్ ఆపాడు. అమ్మయ్య, ఇప్పటికైనా చెప్తావా ఎక్కడికి వచ్చాం అని తను విండో నుంచి చూడబోతుండగా అతడు ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఆమె కన్ఫ్యూజన్గా చూసింది. కొంతసేపు కనులు మూసుకో. ఆమెకు అర్థం కావట్లేదు, కానీ అతడు చెప్పినట్టే కళ్ళు మూసుకుంది. శివ క్లాత్తో ఆమె కళ్ళకు గంతలు కట్టాడు. కార్ దిగి అవతల సైడ్కు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. జాగ్రత్తగా దిగు అని ఆమెను చాలా నెమ్మదిగా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా. ఆమె హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలియక. అలా కొన్ని నిమిషాలకి తనకి అలల శబ్దం వినిపిస్తూ ఉంది. అప్పుడు అతడు ఆమెకున్న కళ్ళగంతలను ఓపెన్ చేశాడు. ఆమె తన కనుల ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సముద్ర తీరాన మస్క వెలుతురులో చాలా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసిన వివాహ ప్రతిపాదనది. ఎర్రటి గులాబీలతో అలంకరించిన మధ్యలో విల్ యు మ్యారీ మీ అని వెలుగుతున్న నియాన్ లైట్స్తో ఆమె కొరకు అక్కడ ప్రపోజల్ అప్పటికే వెలుగుతూ ఆమెను మరింత ఆశ్చర్యపరుస్తూ భావోద్వేగాలకు గురి చేస్తూ ఉండగా ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగింది. శివ ఆమె ముందు మోకరిల్లి ఒక డైమండ్ రింగ్ని తనకు చూపిస్తూ ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ ఉండగా ఆమె తన తెరుచుకున్న నోటిని మూసుకుంది. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతూ ఉండగా విల్ యు మ్యారీ మీ అని అతడు ఎప్పుడైతే ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడో దానికి ఆమె వెంటనే ఎస్ ఐ విల్ అని అంది. తన కంటి నుంచి కన్నీటి చుక్కలు బయటకు వస్తూ ఉండగా అతడు వెంటనే ఆమె ఉంగరపు వేలికి డైమండ్ రింగును తొడిగి పైకి లేచి తనని హత్తుకున్నాడు. ఆమె కూడా అతడిని గట్టిగా తిరిగి హత్తుకుంది. అతడే ఆమె ప్రపంచం అన్నట్టుగా. నువ్వు ఎప్పుడెప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను శివ అని అంది. దానికి అతడు ఆమె కళ్ళలోకి చూశాడు. హగ్ని బ్రేక్ చేయకుండా కొంచెం వెనక్కి జరిగి, నేను కొంచెం సంకోచించాను. నేను నీకు ప్రపోజ్ చేయడం కరెక్ట్నా కాదా, మన ఇద్దరం ఒకటిగా కలిసి జీవిస్తాకి నీకు ఇది ఇష్టమేనా కాదా అని నాలో నేనే ప్రశ్నలు వేసుకుంటూ నా ప్రేమను మళ్ళీ నీకు చెప్పలేదు. కానీ 2 రోజుల క్రితం నీ ఫోన్ అనుకోకుండా తీశాను. ఎప్పుడైతే నీకు ఎవరి నుంచో కాల్ వస్తుండగా, కానీ అప్పుడే నీ హోమ్ స్క్రీన్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నా ఫోటోని నువ్వు పెట్టుకోవడం చూసి ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నా నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావా అని. ఇంకా ఇలా ప్లాన్ చేసి మొత్తానికి నీకు ప్రపోజ్ చేశాను. నీకు నచ్చిందా అని ఆశగా అడిగాడు. నచ్చిందా ఏంటి? ఐ లవ్ ఇట్ అని అతడి చెంపను ముద్దాడింది.